హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. ఇందులో కొన్ని పనులేనండి. ప్రతి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే కాదు. మార్నింగ్ దీపాలు పెట్టినప్పటి నుంచి సాయంత్రం భోజనం చేసేంత వరకు ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసి వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే నేను 3:50కి అయితే నిద్ర లేచిన అండి ఆ రోజు. ఎందుకంటే అసలు 2:30కే పెట్టేసుకున్న అలారము, కానీ లేవలేదు. ఎందుకంటే మా పక్క వాళ్ళది పెళ్ళి ఉండే, వాళ్ళు నైట్ 11 నుంచి 1:30 వరకు ఇంకా ముందు అపార్ట్మెంట్ ముందు డ్యాన్స్ వేయడము చేసిరండి. కొంచెము సౌండ్ వల్ల నిద్ర పట్టలేదు. 1:30కి అట్లా నిద్రపోయినా. ఇంకా అయినా పర్లేదు, ఒక్కరోజు కష్టపడి కొంచెం ముందు లేస్తే మధ్యాహ్నం పడుకోవచ్చులే అని చెప్పి అనుకున్నా. కానీ ఇంకా 1:30కి అట్లా పడుకునేసరికి తెలివి కాలేదండి. ఇంకా మొత్తానికైతే 4కి 10 నిమిషాల దాకా 4కి అయితే లేచిన. అంటే నేను ముందు రోజే అనుకున్నా 2:30కు లేస్తే ఈ దీపాలన్నీ తోముకోవడము, దేవుని పటాలన్నీ మంచిగా నీట్గా కడిగేసి మంచిగా బొట్లు అవి పెట్టుకోవచ్చు అని చెప్పి. అంటే గురువారము మ్యారేజ్కి వెళ్ళినాం అన్నట్టు. ఆ రోజు పొద్దున్నే 9కే బస్సు ఉండేది, పెళ్లి బస్సు. అందుకే ఆ రోజు గురువారం రోజు దీపాలు ముట్టించేటప్పుడు ఈ ఫోటోలన్నీ కడగలేదు. అసలు కడిగి బొట్లు పెట్టుకుంటే శుక్రవారం రోజు ఈజీగా అయిపోతుండే. ఈవినింగ్ అంత నీట్గా మళ్ళీ తోమేసుకుందాం అనుకున్న దీపాలు. కానీ మళ్ళీ మ్యారేజ్కి పోయి వచ్చిన తర్వాత నాకు అసలు వీలు పడలేదండి. ఎందుకంటే మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు అంటే తెల్లారి దీపాలు ముట్టించుకోవడానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకురావడానికి పెళ్ళికి పోయి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ గంట అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళి తెల్లారి కావాల్సిన అన్నీ తీసుకొచ్చిన అండి. నాకు అట్లా 6 అయింది మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేవరకు. ఇంకా అటు పెళ్ళికి ఇటు మార్కెట్ పోయేసరికి నాకు మస్తు అలసిపోయినట్టు అనిపించింది. అందుకే నేను గురువారం రోజు ఏది ప్రిపరేషన్ చేసుకోలేదు. ఇంకా అందుకే మార్నింగ్ 2:30కి అట్లా అలారం పెట్టుకొని లేస్తే ఇవన్నీ కూడా అయిపోతే 5 o'clock వరకు అయితే దీపాలు పెట్టుకోవచ్చు అనుకున్నా. కానీ వీలు కాలేదు. ఇంకా 4 o'clock లేసి టకటక పని చేసుకొని మొత్తానికైతే ఇది 5:30 అవుతుంది నేను అప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు. నేను మొత్తం పనులన్నీ చేసేసుకొని నాది మా సార్ది అయితే దీపాలు అయితే వెలిగించిన. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలది వాళ్ళతో వెలిగించేద్దామని పిల్లల్ని మాత్రము 6 వరకు అయితే ముట్టించేసిన. నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరము 4 కాలుస్తామండి. మా ఇంట్లో నలుగురు ఉన్నాం కదా, 4 దీపాలు అయితే పెడతాము. 365 దీపాలు వత్తులు నలుగురం కాల్చినట్టు 4 పెట్టుకుంటాం అన్నట్టు. ఇంకా పిల్లలు కూడా స్నానం చేసేసి దీపాలు అయితే ముట్టించారు. ఇక్కడ నేను అదంతా అది ఫోటో కోసం అక్కడ దిగింది అన్నట్టు. ఇక్కడనేమో పిల్లలు ఇంకా గుడికి పోదామన్నారు. కానీ ఎందుకో నాకు ఆ రోజు గుడికి పోవడానికి అస్సలు ఓపిక లేదండి. మార్నింగ్ 1:30కి పడుకున్నా కదా నైటు, మళ్ళీ నిద్ర పట్టలేదు సరిగ్గా అని చెప్పి అన్నారు పోదాం మమ్మీ అన్నారు. కానీ నాకు అసలు చేత కాలేదండి, అందుకే పోలేదు. మళ్ళీ ఇంట్లో పని కూడా ఇట్లా లేట్గా అయింది కాబట్టి ఇక అవసరం లేదులే సాయంత్రం వెళ్దామని అనుకున్నా. పిల్లలతో అయితే వినాయకుని దగ్గర అయితే దీపాలు అయితే పెట్టిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు లేచే వరకు అక్కడ వినాయకుని దగ్గర అయితే దీపాలు పెట్టలేదు. పిల్లలతోటి ముందు రూమ్లో హాల్లో మా చిన్నోడు పెడతాండు కదా, అక్కడ వాళ్ళతో అయితే దీపాలు పెట్టించేసిన. ఇక్కడ క్రాకర్ దగ్గర చిన్న విగ్రహం ఉంది, బొమ్మ ఉంది కదా వినాయకుంది, అక్కడ కూడా పెట్టేసిన. మళ్ళీ కూరటి కుండ దగ్గర అంటే ఫస్ట్ ఇవన్నీ పెట్టలేదు నేను. ఫస్ట్ గల్మ దగ్గర ప్లస్ ఇంట్లో ప్లస్ తులసమ్మ దగ్గరనే ఫస్ట్ చేసిన. తర్వాత పిల్లలతోటి ఇవన్నీ పెట్టిద్దామని చెప్పి ఆగేసిన. అట్లనే కూరటి కుండ దగ్గర కూడా కూరటి కుండ ఉంటుంది కదా మనకు వంట రూమ్లో, అక్కడ కూడా నేను తర్వాతనే పెట్టేసిన మెల్లగా. ఇంకా ఫ్రిడ్జ్ని అయితే ఇన్స్టాలేషన్ చేశారు కదా, దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే మేము వాడట్లేదు అన్నట్టు. దాన్ని కొంచెము బొట్టు పెట్టి దాన్ని కొంచెం చిన్నగా పూజ చేసి, అంటే ఎక్కువ రోజులు మనకు మంచిగా పనిచేయాలని చెప్పి పూజ చేసి దానికి ఒక కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేద్దామని చెప్పి దాన్ని ఫస్ట్ అయితే దానికి గంధం పైన ఓం అని రాసి అట్లనే స్వస్తిక్ అని వేసి చిన్నగా 4-5 పూలతో అయితే డెకరేషన్ అయితే చేసేసినామండి. ఇక్కడ మా పిల్లలు ఫ్రిడ్జ్కి అవన్నీ వేస్తారా మమ్మీ ఎవరైనా అని అంటున్నాడు.
కానీ మనం ఓపెన్ చేసుకుంటే ఎలక్ట్రిక్ వస్తువు కాబట్టి తొందర పాడు కాకుండా మంచిగా ఓపెన్ చేద్దామని చెప్పి ఈరోజైతే కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసేసినాము. అదే అండి నాది మార్నింగ్ అట్లా జరిగింది. తర్వాత ఇంటి పక్క వాళ్ళది పెళ్ళుండే కదా, నిన్న గురువారం రోజు పెళ్ళుండే. శుక్రవారం రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళు సత్యనారాయణ వ్రతం నోముకున్నారన్నట్టు పూజ చేసుకున్నారు. మేము కూడా నేను కూడా శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ చేసుకుందాం అనుకున్నాం. కానీ మా సార్కి అసలు వీలు పడలేదండి, పర్మిషన్ దొరకలేదు. కనీసానికి ఒక 2 గంటలైనా రమ్మన్నా అండి, కానీ రాలేదు. రానందుకు ఏం చేస్తాం, అందుకే చేసుకోలేదు. అట్లనే ఈ మాసంలో మాత్రం కార్తీక మాసంలో మాత్రము ఏదో ఒక రోజు చేసుకుందామని అనుకున్నాము. చూద్దాం, వీలైతే చేసుకుంటాం, లేకపోతే మళ్ళీ ఏదైనా మంచి రోజు చూసుకొని చేసుకుందామని అనుకుంటున్నాము. ఇదేమో సాయంత్రం అండి. ఇంకా నేనైతే పొద్దున సత్యనారాయణ పూజకి పోయినా అక్కడ ప్రసాదం తీసుకున్నా, కానీ ఫాస్టింగ్ అయితే ఇడవలేదు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ ఇద్దామని చెప్పి అనుకున్నా. మరి మధ్యాహ్నం అది లంచ్ వాళ్ళు 1:32కి అట్లా పెట్టేసారు. అందుకే అక్కడ తినడం ఎందుకు, ఇంట్లోనే వంట చేసుకొని తిందామని చెప్పి వంట అయితే చేసేసుకున్నా. నేను ఆ రోజు సొరకాయ, వంకాయ, చిక్కుడుకాయ 3 కలిపి వండిన. అట్లనే సాంబార్ వేసిన, కొంచెం పులిహోర పులుసు చేసి పెట్టుకున్నామండి. అవి నేను 4:30కి స్టార్ట్ చేస్తే నాకు 6 o'clock అయింది. 6 వరకు కంప్లీట్ అయింది. తర్వాత మొహం కడుక్కొని మళ్ళీ బయట ఊడ్చి ముగ్గేసుకొని మళ్ళీ బయట 2 దీపాలు గలమ దగ్గర, అట్లనే దేవుని దగ్గర, మళ్ళీ తులసమ్మ దగ్గర ఇవన్నీ ముట్టించేసినాము. నాకు పాపం వీటన్నిటికి కూడా మా పద్మ హెల్ప్ చేసిందండి. పద్మ అంటే మా ఇంట్లో ఓన్లీ గిన్నెలు మాత్రమే తోముతుంది. ఇంకా నేను ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నేను మిగతా పనులు నేనే చేసుకుంటా. ఈ గిన్నెలు అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, మా పిల్లలు ఆగమాగం చేస్తారు. అట్లనే మా సారు కూడా ఎక్కువ ఉండడు కదా ఇంట్లో, తను వస్తే నాకు కొంచెం సోపతికి ఉన్నట్టు ఉంటుందని చెప్పి ఆమెను పనికి పెట్టుకున్నా. కానీ నేను పనామలాగా అయితే ఎప్పుడు చూసుకోము, మేము మా ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటాము. ఇంకా తను మాత్రం మస్తు హెల్ప్ చేసింది ఆ రోజు. ఇక వంటలు అయితే అయిపోయినాయి. తనకి ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఫాస్టింగ్ ఉంటుంది అన్నట్టు. నీ ఇక్కడే తిను పద్మ, ఇంకా మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఏం వంట చేసుకుంటావు, ఓన్లీ బియ్యం పెట్టుకుంటే అయిపోద్దని మళ్ళీ ఇక్కడికి కర్రీ ఇస్తే తీసుకెళ్తూలే అన్న వల్లే ఇద్దరం కలిసి వంటలు చేసుకున్నాము. అన్నం అయింది, నాది పూజ కూడా అయిపోయింది. ఈ భోజనాలకైతే కూర్చుందాం అనుకున్నాము. మా పిల్లలు కూడా ఇంకా రెడీగా ఉన్నాం. మధ్యాహ్నం వాళ్ళకి పిల్లల్ని తినిపించిన, అక్కడే పూజ దగ్గరనే వాళ్ళిద్దరికి తినిపించి సాయంత్రం ఇంట్లో అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని అయితే తిన్నాము. మేము ఎప్పుడైనా, మాకు డైనింగ్ టేబుల్ లేదండి, మేము ఎప్పుడు కూడా టీవీ ముందు మంచిగా ప్లేస్ ఎక్కువ ఉంచుకుంటాము. అక్కడ అది ఇది పెట్టుకోమన్నట్టు, ఎందుకంటే అన్నం తినడానికి మేము మా సారు ఉన్నప్పుడైనా మేము అక్కడే నలుగురం కూర్చొని కింద అన్ని అన్నం గంజులు, కూర గంజులు అన్నీ అక్కడ ముందు పెట్టుకొని నలుగురం తింటామన్నట్టు కూర్చొని. డైనింగ్ టేబుల్ మీద తినడం ఇదంతా మాకు అలవాట్లేదు, ఉన్నా కూడా మేము తినము ఇంక ఎప్పుడు కూడా. అందుకే అసలు డైనింగ్ టేబుల్ తీసుకోవాలన్న ఆలోచన కూడా రాదు మాకు. ఇక మొత్తం దీపాలు అయితే ముట్టించినాం. మా చిన్నోనికి దీపాలు ముట్టించారంటే మస్తు ఇష్టం అండి. చూడండి అక్కడ అగరవత్తులు వాని చేతికి వేడికి సంబంధించిన అంగడి చేస్తారండి. చూడు మొత్తం అగరవత్తులను తీసి మొత్తం పాడు చేస్తారు, మొత్తం అన్నీ ఒడగొడతాడు. ఇక్కడనేమో గంజులన్నీ తీసేసుకొని అన్నీ తెచ్చుకొని, ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని కూడా తినమని చెప్పిన. వాళ్ళిద్దరు మేము ముగ్గురం మొత్తం 5గురం కలిసి కింద కూర్చొని అన్నీ తెచ్చేసి పెట్టుకున్నాం అన్నట్టు. సాంబార్ చేసిన, చిక్కుడుకాయ, సొరకాయ, వంకాయ 3 కలిపి వంట చేసిన, కూర చేసిన, అట్లనే పులిహోర పులుసు కూడా చేసేసి అన్నం వండుకొని అయితే నేనైతే సాయంత్రము 6:30 వరకు అయితే అన్నం అయితే తినేసిన, ఒక పొద్దు ఇడిచిన అన్నట్టు. ఇక మా పద్మండి ఈమెనే పాప మస్తు హెల్ప్ చేస్తుంది ఇంట్లో. ఏదైనా వర్క్ ఉంటే ఇక తనే ఎక్కువ చేస్తుంది. అంటే గిన్నెలకి బౌళ్ళకి సంబంధించింది అన్ని వర్కులు చేస్తుంది. ఎప్పుడైనా బట్టలు ఎక్కువ ఉన్నా కూడా మడత పెడుతుంది. ఇద్దరం కలిసి చేసుకుంటాము. మా పిల్లలు అయితే కింద మా చిన్నోడు నేను కిందికి రాను, నేను మీదనే తింటా అన్నాడు. కొంచెం గట్టిగా అన్న వల్లే ఇక అందరం కింద కూర్చుంటే నువ్వు పైన కూర్చుంటావా అని కొంచెం గట్టిగా అన్న వల్ల వాడు కూడా వచ్చేసింది అన్నట్టు కిందికి. మొత్తానికైతే తింటున్నాము. తినేటప్పుడైతే దేవర మూవీ సాంగ్స్ అయితే పెట్టుకొని చూస్తున్నాం అన్నట్టు. అక్కడ కూర్చున్న అమ్మాయి ఏమో మా పిల్లలకి ఫ్రెండ్ అన్నట్టు, మా ముందే ఉంటారు వాళ్ళు మా పిల్లలు ఎక్కువ ఆడుకుంటారు, ఎక్కువ మా ఇంట్లోనే ఉంటారు వాళ్ళ పిల్లలు. మా పిల్లలు కూడా వెళ్తారు వాళ్ళ ఇంటికి, నలుగురు కలిసి మంచిగా ఆడుకుంటారు అన్నట్టు. మళ్ళీ సండే రోజు మళ్ళీ వెళ్ళాలి.
ఫంక్షన్ ఉంది, ఇంకా రాత్రి రిసెప్షన్ ఉంది, సాయంత్రము 7:00కి స్టార్ట్ అంట. మెల్లగా రెడీ అయ్యి 7:30 కల్లా వెళ్ళాలి. కానీ ఈ పెళ్ళిళ్ళకు వెళ్ళడము, ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళడం అంటే నాకైతే కష్టమవుతుంది. ఒక్కదాన్నే అన్నిటికి పోలేకపోతానండి నేను. కొన్నిటికి మిస్ అవుతున్నా. మా చుట్టాల వాళ్ళ పెళ్ళి కూడా ఉంటే మిస్ అయినా. మా అన్నయ్య వాళ్ళది సత్యనారాయణ వ్రతం ఉంటే అది కూడా పోవడానికి మిస్ అయినా అన్నట్టు. మా హస్బెండ్ ఉంటేనేమో తీసుకొచ్చేటోడు. ఆయన లేడని చెప్పి ఎటైనా పోవాలంటే కూడా అసలు పోబుద్ధి అవుతలేదు. ఇక్కడ మేము అన్నం తింటున్నాము. అయితే అక్కడ డిస్కషన్ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి గురించి. అదే పులిహోర పులుసు మంచిగా సెట్ అయింది. అన్ని కూరలు మనము దేవునికి ఏది దేవుని కోసం అంటే ఫాస్టింగ్ అయిన దేవుని కోసం వండినవి మనం టేస్ట్ చూడకుండా వంట చేస్తాం, కానీ మంచిగా సెట్ అవుతాయండి. నేను చేసిన సాంబార్ కానీ, కూరలు కానీ, పులిహోర పులుసు కానీ మంచిగా సెట్ అయినాయి. అట్లనే అనుకుంటున్నా దేవునికి పూజ కోసం కొన్ని ఉసిరికాయలు అయితే తీసుకొచ్చిన. అందులో ఓన్లీ 5 మాత్రమే వాడిన. మిగతా ఉసిరికాయలను నేను పచ్చడి చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అయితే రోటి పచ్చడి బాగుంటుందా, నిల్వ పచ్చడి బాగుంటుందా అని ఆలోచిస్తూనే ఉన్నట్టు. తనకి అట్లాంటి స్పెషల్స్ చేయడం అయితే సరిగ్గా రాదు. మేడం మరి మీ ఇష్టం ఉన్నది చేయండి అన్నట్టే మాట్లాడుతుంది తను కూడా. శనివారం రోజైతే వీడియో రాలేదు, ఎందుకంటే నాకు అసలు ఎడిట్ చేయడానికి వీలు పడలేదు. ఎందుకంటే రోజు మార్నింగ్ లేవడము, మార్నింగ్ లేచి దీపాలు ముట్టియడం, ఇంకా వేరే పని ఏం ముట్టుకోవట్లేదండి. అంత ఇల్లంతా అంగడంగడి ఎక్కడి వస్తువులు అక్కడనే ఉండిపోతున్నాయి అని చెప్పి శనివారం రోజు ఏం చేసిన మొత్తం ఇక ఆ రోజు అయితే పొద్దున్నే దీపాలు ముట్టియలేదు. పిల్లల్ని స్కూల్కి అయితే పంపించి శనివారము ఇల్లంతా కొంచెం నీట్గా చేసేసుకున్నా. అందుకే ఆ రోజు వీడియో రాలేదు. ఇది ఆదివారం వీడియో వస్తుంది. ఈ వీడియో ఆదివారం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ గంట ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. ఒక చిన్న లైక్ మాత్రం అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీతోటి మరిన్ని షేర్ చేసుకుంటాను.